రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని అంటావు, మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు నువ్వు? పెళ్లిళ్ళు చేసుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకున్నవాడు ఏ జాతి? నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి? ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు నువ్వు? మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట. నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్లి ముండా, చెత్త ముండని. ఎవడో ఏదో ఇస్తే ఆ ప్యాకేజీలు ఏరుకోవడం, ఆ బిస్కెట్లు ఏరుకోవడం, ఓ లొడా లొడా లొడామని మైక్ నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరు వేసేసుకుని ఓ ఆడముండలా ఉందా నీ మొఖం? చెత్త ముండని. అయిపోయింది. తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి మొత్తం నీ గుద్దలో బాగా దింపేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు. ఎవడేం పీకుతాళ్లే, ఏమన్నా పీకితే మళ్ళీ జగనన్న పేరు చెప్పేద్దాం అని చెప్పేసి అసలు జగనన్నకి ప్రతి పాపం అంటగట్టేయాలి, భారతమ్మకి ప్రతి పాపం అంటగట్టేయాలి. చెప్తాముండని నువ్వు నీ బతుకని. ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతావు. కేసులు అంత భయం ఉన్నప్పుడు గుద్దలో ఎందుకే? చెత్తముండా. పోలీసులతో ఎన్నిసార్లు తరిమించుకున్నావు తెలంగాణలో? ఇప్పుడు మళ్ళీ ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకుని నన్ను ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టి మళ్ళీ చెత్తముండా. పిఏ కృష్ణారెడ్డికి ఏం సమాధానం చెప్తావు మరి ఇప్పుడు? పిఏ కృష్ణారెడ్డి వచ్చి ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ వచ్చేసి చెప్తున్నాడు. అసలు ఆయన చెప్పడం కాదు, ఎంతసేపు గొడ్డలేసుకుని కొట్టేశారు చంపేశారు అని అంటున్నావు కదా. మరి అతన్ని చంపేసిన తర్వాత, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసిన తర్వాత అతని కాయను కోసేశారంట, ఆయన మర్మాంగాలు కోసేశారంట. ఎంత కోపం ఉంటే మర్మాంగాలు కోసారు.